ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ పట్టణంలో స్థానిక బస్టాండ్ సమీపంలో బాబాయ్ హోటల్ శాకాహార భోజన హోటల్ను మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షులు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు లింగల్ అశోక్ కుమార్ మాట్లాడారు. బాబాయ్ హోటల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాటి నుండి శాకాహార భోజనానికి ప్రసిద్ధి చెందిన హోటల్ అని, అలాంటి హోటల్ మహబూబాబాద్ పట్టణంలో 22వ శాఖగా ప్రారంభించడం సంతోషకరమని, ఈ ప్రాంత వాసులు నూతనంగా ప్రారంభించిన మా హోటల్ను ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డిని శాల్వతో సత్కరించి ధన్యవాదములు తెలిపారు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో స్థానిక ఆర్డీఓ ఆఫీస్ పోయే దారిలో, నర్సంపేట పోయే దారిలో ఉన్నటువంటి మరి ఈ ఉమ్మడి రాష్ట్రంలో బాబాయ్ హోటల్ అని ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ప్యూర్ వెజ్ బాబాయ్ హోటల్ అనే ఈ యొక్క సంస్థను నిజంగా మన మహబూబాబాద్ ప్రాంతానికి తీసుకురావడం ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకనంటే ఈ రోజులలో మరి ఈరోజు మహబూబాబాద్ ప్రాంతానికి ప్యూర్ వెజ్ ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి బాబాయ్ హోటల్ అనే ఒక బ్రాంచ్ ఇక్కడ నెలకొల్పడం అనేది చాలా సంతోషకరం. ఇప్పుడే నేను ఇక్కడ భోజనం చేశాను. చాలా అద్భుతమైనటువంటి మరి శాకాహారంతో కూడినటువంటి ఆహారం ఇక్కడ లభించింది. పోషకాలతో కూడినటువంటి మంచి ఆహారం ఉంది. కాబట్టి మన ప్రాంతవాసి అయినటువంటి మరి ఈ యొక్క యాజమాన్యాన్ని, మన ప్రాంతం వారు, మహబూబాబాద్ పట్టణ కేంద్రం వాళ్ళు, మరి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా మహబూబాబాద్ జిల్లా కేంద్రం, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బాబాయ్ హోటల్ ప్యూర్ వెజ్ మరి హోటల్ని అందరూ ఆదరించి ఈ యొక్క హోటల్ని సందర్శించి మరి ఇక్కడ మీరు భోజనం చేసి మరి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.